జగిత్యాల జిల్లా రాయికల్ మండలం పరిషత్లో ఆవరణలోని గత 5 రోజులుగా సాగుతున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె 6వ రోజుకు చేరుకుంది. వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామాల నాయకులు వారి సమ్మెకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు అనుపురం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ప్రపంచమే అబ్బురపడే రీతిలో అభివృద్ధి చెందుతుందని, అలాంటి అభివృద్ధి కోసం పనిచేసే జూనియర్ మరియు అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం గుర్తించి తక్షణమే రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. సమాన పనికి సమాన పనికి వన్ నోటిఫికేషన్ ఈరోజు మన జూనియర్ పంచాయతీ సెక్రటరీలు సమ్మె చేపట్టి 6వ రోజు అయిన సందర్భంగా మండలంలోని సర్పంచులు వారికి మద్దతుగా ఈరోజు వచ్చి ఈ సమ్మెలో కూర్చోవడం జరిగింది. ఏదైతే వారి న్యాయమైన హక్కుగా ఉన్న ఇది దేనికోసం సమ్మె చేస్తుండ్రో దానికి మేము న్యాయబద్ధంగా వారికి మద్దతు తెలుపుతున్నాము. గవర్నమెంట్ ఏదైతే చంద్రశేఖరరావు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండ్రో ఆ హామీని నెరవేర్చుకోవాలని, ఈ గ్రామాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ యువకులుగా ఉన్న ఈ పంచాయతీ సెక్రటరీలు రాష్ట్ర పురోగతికి పాటుపడుతుండ్రు. మాతో పాటు వారు ఆహర్నిశలు కృషి చేస్తున్నారు కాబట్టి వారిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మా సర్పంచుల తరఫున సవినయంగా వేడుకుంటున్నాం.